ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బీట్రూట్ కర్రీ చేద్దాము. బీట్రూట్ ఫ్రై ఇది. అయితే బీట్రూట్ని ముందుగా పొట్టు తీసుకొని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు దీనికి మనకు ఏమేమి పడతాయో ఒక్కొక్కటిగా మీకు చెప్పేస్తా. ఫస్ట్ అయితే బీట్రూట్ ముక్కలు కానీ కట్ చేసి పెట్టుకున్నామండి. బీట్రూట్ ముక్కలు, ఆనియన్స్, కొత్తిమీర, పసుపు, నూనె, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయినాక మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేస్తున్నాము. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది బీట్రూట్ కర్రీ ఫ్రైకి. ఎందుకంటే బీట్రూట్ ఫ్రై దీంట్లో వాటర్ ఇట్లా ఏం వాడడం కాబట్టి ముందుగా అయితే ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ లైట్గా వేగగానే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు రెసిపీ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలా. కొంచెం ఆనియన్ వేగగానే దాంట్లో పసుపు వేసి యాడ్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా. ఇది వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయే వరకు మనము మంచిగా ఆయిల్లో దాన్ని కొంచెం వేగనీయాల. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ వేగకపోతే పచ్చి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇంకొకటి బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఎక్కువ మంది తినరు. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం మనము. ఎందుకంటే బీట్రూట్ మనకు బ్లడ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని చపాతీకి కానీ పూరికి కానీ తినొచ్చు. రైస్లో కూడా తినొచ్చు, కానీ కొంచెం రెడ్డిష్ అవుతుంది రైస్ అని. ఇప్పుడు దీంట్లో మొత్తం మనము బీట్రూట్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇంట్లో యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని అంటే ఈ మొత్తం ఆయిల్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే మంచిగా ఉడకాలి. ఎందుకంటే బీట్రూట్ చాలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది బీట్రూట్కి కుక్ అవ్వడానికి. అందుకే దీనికి ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు ఒక లైక్ చేసేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం మూత తీసి చూద్దామండి. ఉడకలేదా, కొంచెం లైట్గా కుక్ అయితే మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ కింది మీదకి. ఎందుకంటే కింద ఉన్నాయి కుక్ అయిపోతాయి కాబట్టి ఒకసారి కిందికి మీదకి కలుపుకుంటే మనకు, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్లో ఎందుకు వేసినామంటే ఇది మాడవు. నాన్ స్టిక్లో వేసుకుంటే మీకు మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవచ్చు. అసలు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది బీట్రూట్. మళ్ళీ అదేవిధంగా కొంచెం దగ్గరికి అయింది. ఇంకా కుక్ అవ్వాలి, ఎందుకంటే బీట్రూట్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా బాగా దగ్గరకు కావాలా. కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం కారం యాడ్ చేసుకుందాం. వీడియోలో మీకు కారం కొంచెం వైట్ కనబడుతుంది, ఆ కెమెరా ఎఫెక్ట్ అది. కొంచెం కారం వేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలిపి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కారము వాటికన్నిటికీ మంచిగా పీసెస్కి పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు కుక్ అవ్వాలి. ఇట్లానే కారంలో కుక్ అవ్వాలి కొంచెం సేపు. మళ్ళీ ఒకసారి మనము దీనికి మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకొని కొద్దిసేపే, ఎందుకంటే కారం కూడా వేసేసినాం కదా, ఒక 2-3 minutes అంతే. ఆ తర్వాత మళ్ళీ తీసేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. దీన్ని కలుపుకొని దీని లోపల ఇప్పుడు మొత్తం కుక్ అయినా లేదా మంచిగా ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ కొంచెము ఉడకకపోతే మనకు కచ్చి తిన్నట్టు అనిపిస్తుంటుంది. అట్లా ఉండొద్దు, మంచిగా కుక్ అవ్వాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం సేపు మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కలిపి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు ఆ బీట్రూట్కి పట్టేలాగా మంచిగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. వేసేసి దించేయద్దు, కొంచెం సేపు ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా దానికి వచ్చేసేయాలి. అట్లా మీరు మంచిగా కలిపి వీలైతే కొద్దిసేపు మూత కూడా పెట్టుకొని పెట్టవచ్చు.
మరి మీరు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాం అట్లనే. అంటే 2 మినిట్సే, 5 మినిట్స్ ఏం కాదు. మరి అదేవిధంగా ఈ వీడియో వచ్చేసి మా మదర్ చేసిండ్రు, అందుకే ఆంటీ బిజీగా ఉండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. దీనికి అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇట్లా మొత్తము దగ్గరికి అయిపోతుంది బీట్రూట్, అసలు కలర్ చేంజ్ అయిపోయి దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు అయినట్టు దీన్ని తీసేసుకొని మనం చపాతీలోకి అట్లా తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ఎవరికైతే బ్లడ్ లాస్ ఉంటుందో, బ్లడ్ తక్కువ ఉంటుందో వారు తినాలా, ముఖ్యంగా లేడీస్ తినాలా, మంచిది హెల్త్కి. అందుకే బీట్రూట్ ఇట్లా తినండి. చాలామంది కచ్చి తింటే కొంచెం స్మెల్గా అనిపిస్తుంది, తినరు. కాబట్టి ఇట్లా తింటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, హెల్త్కి కూడా మంచిది, హెల్తీగా కూడా ఉంటుంది ఫుడ్. మళ్ళీ ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఇంకా కొన్ని వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.